యోబు గారి యొక్క మనస్సాక్షిని చూడండి. అంటే పాపము నోట్లోనే ఉండేది కాదు, హృదయంలో ఉంది. యేసయ్య చెప్పాడు, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడు. అంటే ఈయన చెప్పకనే చెప్పిన మాట ఏంటంటే, దైవజనుడు యోబు గారు చెప్పిన మాట ఏంటంటే, నీ గుండెల్లో కూడా, నా గుండెల్లో నేను పాపానికి చోటు ఇవ్వలేదు, పాపం చేయడానికి నా నోటికి నేను చోటు ఇవ్వలేదు. అంటే నా హృదయంలో కూడా నేను పాపమును లక్ష్యపరచలేదు. దేవుని బిడ్డలుగా ఇంతకాలం దేవుని యొక్క సన్నిధిలో కొనసాగుతున్నాం కదా, మరి మన నోటి మాటల ద్వారా ఇతరుల్ని గాయపరిచామా, ఇతరుల్ని పరిహసించామా, చిన్న పెద్ద లేకుండా దూషణ మాట్లాడామా, కేవలంగా మాట్లాడి తృణీకరించి మాట్లాడి వాడొకడా, ఇదే అదే, ఆమె వాడా ఇదే, ఈ విధంగా మాట్లాడి ఎంత నిర్లక్ష్యంగా మనం మాట్లాడుతున్నామో మనం గుర్తించుకుండపోతున్న విషయం ఏంటంటే,